హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనం ఒక పాత మస్కిటో బ్యాట్ కు ఒక కొత్త పవర్ఫుల్ లైఫ్ ఇద్దాం. ఇందులో ఉన్న ఒక చిన్న బ్యాటరీని తీసేసి 18650 లిథియం బ్యాటరీ 2500 మిల్లీ ఆంప్స్ 3.7 వోల్ట్స్ బ్యాటరీని దీనికి సెట్ చేసి, అలాగే ఇది ఛార్జింగ్ మాడ్యూల్, ఇది TP4056 ఛార్జింగ్ మాడ్యూల్. ఈ మాడ్యూల్ ద్వారా ఛార్జింగ్ అయ్యేలా మరియు ఎక్కువ రోజులు వర్క్ చేసేలా అప్గ్రేడ్ చేద్దాం. ఇప్పుడు స్టెప్ బై స్టెప్ గా ఈ బ్యాటరీని ఈ ఛార్జింగ్ మాడ్యూల్ ని ఎలా కనెక్ట్ చేయాలో చూపిస్తాను. ముందుగా ఈ మస్కిటో బ్యాట్ ను ఓపెన్ చేసుకోవాలి. వీటిలో ఈ బ్యాటరీ ఉంటుంది. ఈ బ్యాటరీ చిన్నగా తగ్గిపోతుంది. ఈ బ్యాటరీని మనం ఎక్కువగా యూజ్ చేస్తే, ఛార్జ్ చేస్తుండాలా డిశ్చార్జ్ చేస్తుంటేనే ఏ బ్యాటరీ అయినా లైఫ్ వస్తుంది. కానీ మనం ఛార్జింగ్ పెట్టకుండా పక్కన పడేస్తే ఖచ్చితంగా ఇటువంటి బ్యాటరీలు అనేది డెడ్ అయిపోతాయి. ఇప్పుడు ఈ బ్యాటరీని పూర్తిగా తీసేద్దాం. ఈ బ్యాటరీకి 2 వైర్లు ఉంటాయి. రెడ్ది పాజిటివ్, బ్లాక్ అనేది నెగటివ్. రెడ్ ప్లస్, బ్లాక్ అనేది మైనస్. ఇప్పుడు ఈ బ్యాటరీ ప్లేస్ లో 18650 లిథియం బ్యాటరీని సెట్ చేద్దాం. ఇది ఎక్కువగా బ్యాకప్ ఇస్తుంది. దీనిలో ఛార్జింగ్ సైకిల్స్ ఎక్కువగా ఉంటాయి. దీన్ని ఛార్జింగ్ చేసుకోవచ్చు. ఇది TP4056 ఛార్జింగ్ మాడ్యూల్. దీని ద్వారా మనం లిథియం బ్యాటరీని మొబైల్ ఛార్జర్ తో ఈ బ్యాటరీని సేఫ్ గా ఛార్జింగ్ చేసుకోవచ్చు. ఈ విధంగా ఉంటుంది. ఈ ఛార్జింగ్ మాడ్యూల్లో 2 LEDs ఉంటాయి. రెడ్ అనేది ఆన్ అయితే ఛార్జింగ్ అవుతున్నట్టు, బ్లూ ఆన్ అయితే ఛార్జింగ్ ఫుల్ అయినట్టు. ఇందులో B+, B- అనేది బ్యాటరీకి ఇచ్చుకోవాలి. ఈ బ్యాటరీలో ఇటు సైడ్ ఉబ్బుగా ఉండేది ప్లస్, ఇక్కడ ఫ్లాట్గా ఉండేది మైనస్. ఇప్పుడు ఈ బ్యాటరీని ఈ టెర్మినల్కి B+, B- కనెక్ట్ చేయాలి. ఇది ప్లస్, మైనస్. బ్యాటరీ ప్లస్ను B+కి ఇవ్వాలి. బ్యాటరీ మైనస్ని B-కి ఇవ్వాలి. ఇలా నీట్గా సోల్డరింగ్ చేసుకోవాలి. ఇది డైరెక్ట్గా ఏసీతో ఛార్జింగ్ చేసేది. ఈ 2 కనెక్షన్లు తీసేసుకోవాలి. ఇది మనకు అవసరం లేదు. ఇవి బ్యాటరీ అవుట్పుట్ కనెక్షన్స్ తీసేసుకోవాలి. లెంత్ సరిపోదు కాబట్టి. ఇది మైనస్, ఇది ప్లస్. బ్యాటరీ అవుట్పుట్ ప్లస్, బ్యాటరీ అవుట్పుట్ మైనస్ ఇలా ఇచ్చుకోవాలి. ఈ బ్యాటరీ అవుట్పుట్ వైర్లను ఈ మాడ్యూల్లో అవుట్పుట్ ప్లస్, అవుట్పుట్ మైనస్కి ఇవ్వాలి. ఈ బ్యాటరీ కనెక్షన్ను అవుట్పుట్ ప్లస్కి రెడ్ వైర్ ఇవ్వాలి. అవుట్పుట్ మైనస్కి బ్లాక్ వైర్ ఇవ్వాలి. ఇవి బ్యాటరీ అవుట్పుట్, ఈ బోర్డుకు ఇన్పుట్. ఇప్పుడు ఈ హ్యాండిల్లో ఈ బ్యాటరీని ఛార్జింగ్ మాడ్యూల్ని సెట్ చేయాలి. ఇప్పుడు ఇక్కడ ఉన్న స్క్రూ బేస్ను నీట్గా కట్ చేసుకోవాలి. ఈ బ్యాటరీ ఛార్జింగ్ మాడ్యూల్ సెట్ అయ్యే విధంగా ఈ 2 బేస్లను కట్ చేసుకోవాలి. ఇది కదలకుండా ఒక డబుల్ టేప్ను వేసి సెట్ చేస్తున్నాను. ఇక్కడ ఒక LED ఉంది, అది టచ్ అవుతుంది. అందుకు ఒక టేప్ వేస్తాను. ఈ విధంగా నీట్గా సెట్ చేసుకోవాలి. ఈ ఛార్జింగ్ మాడ్యూల్కి C టైప్ మైక్రో USB పోర్ట్ ఉంటుంది. ఈ పోర్ట్కి డైరెక్ట్గా మనం ఈ ఛార్జర్ పిన్ అనేది పెడితే డైరెక్ట్గా ఛార్జింగ్ అవుతూ ఉంటుంది. ఇలా చేయకుండా, ఈ పోర్ట్కు కనెక్ట్ చేయకుండా ఒక C టైప్ ఫిమేల్ USB, ఇది ప్యానల్ మౌంట్ సాకెట్ కనెక్టర్ అంటారు. ఈ విధంగా ఉంటుంది. ఈ కనెక్టర్ వైర్లను ఈ మాడ్యూల్లో ఈ రెడ్ వైర్ను ఇక్కడ, బ్లాక్ వైర్ను ఇక్కడ ఇచ్చుకోవాలి. ఇక్కడ మైనస్ ఇవ్వాలి. ముందుగా ఈ ఛార్జింగ్ మాడ్యూల్ను సెట్ చేసుకోవాలి. ఫీమేల్ కనెక్టర్ని ఇక్కడ సెట్ చేసుకోవాలి. ఇలా సెట్ చేసుకోవాలి. ఈ విధంగా సెట్ చేసుకోవాలి. ఇప్పుడు ఛార్జింగ్ వైర్ను పెట్టి చూపిస్తాను.
ఈ విధంగా ఛార్జింగ్ అవుతూ ఉంటుంది. రెడ్ ఎల్ఈడి వస్తే ఛార్జింగ్ అవుతున్నట్టు, బ్లూ కలర్ ఎల్ఈడి వెలిగితే ఛార్జింగ్ ఫుల్ అయినట్టు. ఇప్పుడు స్విచ్ ఆన్ చేసి స్పార్క్ అనేది చెక్ చేద్దాం. బ్యాటరీ అనేది పవర్ఫుల్గా పనిచేస్తుంది. ఈ లిథియం బ్యాటరీ వలన స్పార్క్ కూడా స్ట్రాంగ్గా పనిచేస్తుంది. బ్యాకప్ కూడా ఎక్కువగా ఉంటుంది. హ్యాండిల్కి స్క్రూస్ సెట్ చేద్దాం. ఫ్రెండ్స్, ఇలా సింపుల్గా ఈ మస్కిటో బ్యాట్ని లిథియం బ్యాటరీతో తయారు చేసుకోవచ్చు. ఇది లాంగ్ లైఫ్, ఫాస్ట్ ఛార్జింగ్, బెటర్ పర్ఫార్మెన్స్ ఇస్తుంది. మీకు ఈ వీడియో యూజ్ఫుల్ అనిపిస్తే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ యూజ్ఫుల్ ఎలక్ట్రానిక్స్ వీడియోలో కలుద్దాం. థ్యాంక్ యూ.